డాడ్ రండి. ఈరోజు వస్తుందని చెప్పాను కదా, వచ్చింది చూడు. నిజంగానే ఈయన మారిపోయారా? ఇదెలా సాధ్యం? అమ్మా, పిలిచారా? ఏంటి విషయం? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పక్కన పువ్వులున్నా కూడా మనసంతా ముళ్ళు మీదే ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ముళ్ళెవరు? నాకేం అర్థం కాలేదు. నువ్వే. అది నాదేముంది? మీ అమ్మా నాన్న ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగడం సాధ్యం కాదు. వాళ్ళు ఒప్పుకునే వరకు నువ్వు నాకు ముళ్ళులాగే కనిపిస్తావు. ఇది ఆడపిల్లలున్న ఇల్లు. ఏ కారణానికి నా మనవరాళ్ళు అందరి నోళ్ళకి ఆహారం కావడం నాకిష్టం లేదు. అనేవాళ్ళు 100 మాట్లాడతారు. అందులో ఎవరో ఒకరు నా నిత్య గురించి నిధి గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ముందు మీ అమ్మా నాన్నలని ఒప్పించు. వాళ్ళు ఒప్పుకునే వరకు నీకిష్టం వచ్చినప్పుడు మా ఇంటికి రావడం ఆపు. అమ్మా, దయచేసి వెళ్ళు. వాడు ఈ ఇంట్లో పెరిగినంత మాత్రాన ఈ కుటుంబానికి చెందినవాడని అంటానా? అంటే వీరు అనాథని. నాని నీ పెళ్లి చెడిపోయిందన్న వంకతో, నాన్న నీ గురించి మాట్లాడారన్న కోపంతో తను నాన్నని ఇంట్లో నుంచి బయటికి తోసేసింది. నిధి, చూసుకునిరా అమ్మా. ఎందుకే అదోలా ఉన్నావు? ఒంట్లో బావలేదా? ఏమైంది తల్లి? శాంతి. నిధి, నిధి బంగారు, ఏమైంది? చూడు, ఏమైంది తల్లి? హ? ఏమైంది తల్లి? ఎందుకు శాంతి? మంచి వాళ్ళకే కష్టాలు ఎప్పుడు. పళ్ళు నిండిన చెట్టు మీదకే కదా జనం రాళ్లు వేస్తారు. అది సరే, ఇప్పుడెందుకు అవన్నీ అడుగుతున్నావు? ఎవ్వరికీ చెడు జరగకూడదు, అందరికీ మంచి జరగాలనుకునే వారికి అందరూ ఎందుకలా నడుచుకుంటారో చూసి నాకలా అనిపించింది. చాలా దూరంలో ఉన్న నక్షత్రం మెరవడం చూడాలంటే చీకటి ఉండి తీరాలి కదా. అలాగే మంచితనం విలువ తెలియాలని దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడతాడమ్మా. శాంతి, అంటే ఎక్కువ మంచితనం ఉండడం తప్పు అంటున్నావా? నిధి రూమ్లో కర్ణ జాకెట్ చూశాను. విషయం ఏంటో నిధినే అడగాలి. నిధి, నీతో మాట్లాడాలి. నువ్వు నాతో రా. ఎందుకు? రా అని చెప్తున్నాను. ఏమైంది? అదే నాకు తెలియాలి శాంతి. పదా నిధి. ఏమైందక్క? అక్క, 9 నెలలు మోసి నొప్పి భరించి కన్న బిడ్డను ఏ తల్లి చెత్తలో వేస్తుంది? కాని ఏ దారి కనపడక బిడ్డను వదిలి వెళ్ళింది అంటే ఆ సంతానాన్ని
తాత అయితే మా అమ్మ ఎందుకని వదిలిపెట్టింది నన్ను? తనకి నేను వద్దనుకునే అంత పెద్ద సమస్య ఏమొచ్చింది తాత? నన్ను కాపాడుకోవడానికి ఒకే ఒక్క అవకాశం కూడా లేదా తనకి? లేక నన్ను కాపాడాలనే మా అమ్మ వెళ్ళిపోయిందా? అంత అపాయం ఆమె కళ్ళ ముందుందా? ఎందుకమ్మా నన్ను వదిలేశావు? అమ్మకి అసలు నన్నెందుకు వదిలేశానన్న కొరత ఇంకా ఉందా? ఈనాటికి తను నన్ను వెతుకుతూ ఉంటుందా? నేను తన కోసం వెతకాలా? వీటికి జవాబు ఉందా తాత? ఎవరి దగ్గర ఉంటుంది? ఒకవేళ ఏదో ఒకరోజు అమ్మ నాకు కనిపిస్తే నేనేం చేయాలి? తనతో వెళ్ళిపోనా? లేదు అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండాలా? మీరుంటే ఈ ప్రశ్నకు జవాబిచ్చేవారుగా తాత. కానీ ఇప్పుడు ప్రశ్న మాత్రమే మిగిలిపోయింది. ఎలా సమాధానం వెతకాలి? అక్క ఏమైందో చెప్పు. ఎందుకు ఇలా లాక్కెళ్తున్నావు? కూర్చో చెప్తాను. నేనొక విషయం అడుగుతాను. నాకు ప్రమాణం చేసి నిజం చెప్తావా? అంటే నేను నీతో అబద్ధం చెప్తానని అనుమానమా నీకు? ఇక్కడ నమ్మకమా అనుమానమా ప్రశ్న కాదు. నీ అక్కగా నేను నిన్ను అడుగుతున్నాను. నిజం చెప్పు. నువ్వు ఇష్టపడుతున్నది కర్ణనా? కర్ణ సారా? అవును. ఈ జాకెట్ తందే కదా? ఉదయం నువ్వు ఇంటికొచ్చినప్పుడు ఈ జాకెటే కదా నీ చేతిలో ఉంది. అయ్యో, నాకు తెలియకుండా ఏవేవో జరిగాయి. ఇప్పుడు అక్కతో పొరపాటున ఊ అన్నానంటే ఆయన మీదున్న కోపంతో పెద్ద గొడవ చేస్తుంది. మాట్లాడు. నువ్వు కర్ణ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా?